హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. ఇప్పటికీ కూడా చాణక్యులు చెప్పిన ఆ మంచి మాటలను పాటించే వాళ్ళు చాలామందే ఉన్నారు. ఇప్పటికీ ఆయన చెప్పిన మాటలను పాటిస్తూ జీవితంలో చాలానే సాధించిన వాళ్ళు ఉన్నారు. అయితే చాణక్య నీతిలో దాన ధర్మానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. ప్రతి వ్యక్తి తన ఆర్థిక పరిస్థితిని బట్టి జీవితాన్ని గడుపుతుంటారు. అదేవిధంగా తన సామర్థ్యాన్ని బట్టి దానాలు చేయాలి అని సనాతన ధర్మం యొక్క నమ్మకం. చాణక్యులు గారు నీతిలో దీని గురించి వివరంగా చెప్పబడింది. దానం యొక్క ప్రాముఖ్యత గురించి మరియు ఎవరికి దానం చేయాలి, ఏ వస్తువులను దానం చేయాలి అనే అనేక విషయాల గురించి కూడా మనకు వివరించడం జరిగింది. ప్రతి ఒక్కరూ దానం చేయడం చాలా అవసరం. చాణక్య నీతిలో దాన ధర్మం గొప్ప ప్రాముఖ్యత ఉంది. చాణక్యుడు చెప్పిన ప్రకారం ప్రతి వ్యక్తి తన శక్తి సామర్థ్యానికి తగ్గట్టుగా దానాలను చెయ్యాలి. దానం చేయడం వల్ల గొప్ప ఫలితం ఉంటుంది. అలాగే దీని వలన ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు. ముఖ్యంగా జీవితంలో ఆనందం, శ్రేయస్సు, విద్య ఇలాంటివి మనకు లభిస్తాయి. దానం చేసేటప్పుడు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకూడదు. అయితే దానం చేసే అలవాటును పెంచుకోవడం కూడా చాలా మంచిది. మీకు దానం చేసే అలవాటు లేకపోతే అలవాటు చేసుకోండి అంటూ చాణక్యులు గారు ఆయన నీతి శాస్త్రంలో చెప్పారు. దానాన్ని ఎప్పుడైనా సరే అవసరంలో ఉన్నవారికి మాత్రమే ఇవ్వాలి. అవసరం లేని వారికి ఎప్పుడూ దానం చెయ్యకూడదు. ముఖ్యంగా డబ్బును దుర్వినియోగం చేసే వారికి దానం అస్సలు ఇవ్వకూడదు అని చెప్పారు. అదేవిధంగా దురాశపరులకు మరియు స్వార్థపరులకు దానం చేయడం అంత మంచిది కాదు. అసలు చెయ్యకపోయినా పర్వాలేదు. మీ యొక్క ఆర్థిక పరిస్థితులు బట్టి దేవాలయాలకు లేదా సంస్థలకు విరాళాలు కూడా ఇవ్వవచ్చు. అలాగే ఏం దానం చెయ్యాలి అన్నది కూడా మనకి చాణక్యులు గారు చెప్పడం జరిగింది. గోవు నెయ్యిను దానం చేయవచ్చు. అలాగే వస్త్రం, నువ్వులు మరియు బెల్లం దానం చేయడం ద్వారా విశేషమైన ఫలితాలను పొందవచ్చు. వీటిని దానం ఇవ్వడం పవిత్రమైనదిగా భావిస్తారు హిందువులు. ఇక దానం చెయ్యనివి కూడా కొన్ని వస్తువులు ఉంటాయి. వాటిని కూడా మనం తెలుసుకుందాం. దానం చెయ్యకూడని వస్తువులు ఏంటి అన్నది కూడా చాణక్యులు గారు ఆయన నీతి శాస్త్రంలో మనకి చెప్పడం జరిగింది. ఇక ఏ వస్తువులు దానం చేయకూడదు? స్టీల్ వస్తువులను దానంగా ఇవ్వకూడదన్నారు. అలాగే స్టీల్ వస్తువులను దానంగా ఇవ్వడం వలన మనకు ఉన్న సంపద మరియు ఆనందాన్ని కోల్పోతాము అన్నారు. మరీ ముఖ్యంగా హిందూ మతంలో గోవు దానం అనేది అత్యుత్తమ దానంగా పరిగణిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ గోవుని దానం చెయ్యాలి అన్నది ఏమీ లేదు. ఎవరెవరి తాహతుకు తగ్గట్టు వాళ్ళు దానం ఇవ్వచ్చు. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి నెల కూడా అనాథ శరణాలయానికి కానీ వృద్ధాశ్రమాలకు కానీ మీ చేతనైనంత ఒక 100 లేదంటే ఒక 500 ఈ విధంగా కూడా మీరు దానం చేసినట్టుగా వాళ్ళకి మనం ఇవ్వవచ్చు. అలా ఇస్తే మనకి మంచి ఆనందం, అలాగే శ్రేయస్సు, అభివృద్ధి కలుగుతుంది అని చాణక్యులు గారైతే చెప్పడం జరిగింది. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. మనం చాణక్యులు గారు చెప్పే మాటలను చాలా వరకే వింటున్నాం, అలాగే పాటిస్తున్నాం. మరి
ఈరోజు వీడియోలో మీరు తెలుసుకున్నదైతే దానం గురించి. దానం ఇవ్వవచ్చా, ఇస్తే వేటిని ఇవ్వాలి, అలాగే వేటిని ఇవ్వకూడదు అన్నది మీరైతే తెలుసుకున్నారు కదండి. ఇదే ఇవాల్టి వీడియో అండి. చూశారు కదా ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే చకచకా వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో అయితే చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో తెలుసుకుందాం. అలాగే సక్సెస్ని మనం ఎలా ఛేదించాలి, అలాగే మన జీవితాల్లో వచ్చే ఇబ్బందుల్ని ఎలా ఎదుర్కోవాలి, ఎవరెవరి మనస్తత్వాలు ఎలాంటివి అన్నది ప్రతిదీ తెలుసుకోవాలంటే మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.